దానం నాగేంద్ర వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేందర్ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. పండుగ అనేది ధూమ్ధామ్ కదా. ప్రత్యేకంగా తెలంగాణలో బోనాల పండుగ అంటే మీకు తెలియదు కాదు. తెలంగాణలో కోసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తెలంగాణ అమ్మవారు జాతరలో భాగంగా అమ్మవారు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి కేబినెట్ అందరికీ, రాష్ట్ర ప్రజలకి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వాలని మనసా వాచా వేడు. సో మనతో పాటు ఉన్నారు దానం నాగేందర్ గారు. వారితో మాట్లాడుతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు కాదు, మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడ రావడము, అమ్మవారి దర్శించుకోవడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే అమ్మవారు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎప్పుడైనా అకాల మరి ఏమన్నా వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అమ్మవారు కరుణించి మొన్నటి వరకు కూడా ఎల్లున వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుందేమో అని, దేశం అతలాకుతలం అవుతుందేమో అని ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ఈ రాష్ట్రం ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, అందరూ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటే అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి అలాగే ఉండాలని అమ్మవారి మరి ఎప్పుడు ఈ రాష్ట్రం మీద, దేశం మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటున్నాం. సార్ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి సార్? మీరే చూస్తున్నారు కదా. గతంకో కంటే ప్రత్యేకంగా ఏర్పాట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈరోజు ఎండోమెంట్ కమిటీ, ఆలయ కమిటీ, పోలీస్ సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్లందరినీ కూడా ఇందులో భాగస్వామ్యులు చేసి ఏర్పాట్ల ఎలాంటి లోటుపాట్లు ఉండదు అనేది ప్రభుత్వ పరంగా పూర్తిగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.